లవ్ అనేది ఎలా ఉంటుంది అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏమనిపిస్తుంది? అంతా ఫేక్ మొత్తం, ఏదో అట్లా నటిస్తారు జనాలు, ప్రేమలు చూపించడం రాదు సరిగ్గా. ఎట్లా అంటే ఒకప్పుడు 90s లో లవ్ వేరు, ఇప్పుడు లవ్ వేరు, చాలా మారిపోయారు జనాలు. ఇప్పుడు జెన్ జెడ్ అసలు ఎంత అంటే మొత్తం ఒకప్పుడు ఓన్లీ రిలేషన్షిప్ అని ఒకటే ఉండేది, కానీ ఇప్పుడు సిచ్యువేషన్షిప్స్ రకరకాలుగా వస్తున్నాయి. ఒక 20-30 రకాల రిలేషన్స్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు బాయ్ బెస్టీస్ అని రకరకాలుగా వస్తున్నాయి కదా. అంటే దాని మీద మీ ఒపీనియన్ అంటే 90s బాగుంది అంటారా, ఇప్పుడున్న జనరేషన్ బాగుంది అనుకుంటారా? 90s లో ఏంటంటే ఏదున్నా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడి అప్పుడు అంతా వేరే జరిగేది, ఇప్పుడు అంతా ఫేక్ అయిపోయారు. ఏం మాట్లాడేది తెలియదు. ఇప్పుడు ఒకంతో మాట్లాడి ఇంకొకతో బయటకు వెళ్ళి తిరుగుతారు. చాలా మారిపోయారు జనాలు. ఓకే, అంటే ఇప్పుడు మీకేనా బ్రేకప్ స్టోరీ కానీ మీ ఫ్రెండ్స్ కి ఎవరన్నా బ్రోకెన్ బాయ్స్ గానీ ఉన్నారా? నా ఫ్రెండ్స్ చాలా మంది బ్రేకప్ అయిన వాళ్ళు, కానీ నాకైతే ఏందో. ఓకే, మీ ఫ్రెండ్స్ వల్ల ఇది అసలు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మీరేమన్నా మాతో పంచుకోగలుగుతారా? నా ఫ్రెండ్ అంటే నాని అని ఒకడు ఉండు. ఓకే, అయితే వాడు ఒక అమ్మాయిని సిన్సియర్ గా చేసిండు. అంటే కాస్ట్ వేరు వేరు ఇద్దరి. ఓకే, అయితే సిన్సియర్ చేసేస్తే ఒక 5 years నడిచింది వాళ్ళ లవ్ స్టోరీ. వీడు వాళ్ళ కాలేజ్ దగ్గరికి, హాస్టల్ దగ్గరికి తిరిగేవాడు. అప్పుడప్పుడు పోయి కలిసేది, మాట్లాడేది చాలా జరిగినాయి. తర్వాత ఒక 5 years, లాస్ట్ 1 year బ్యాక్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ ఇంటి మీదకి వచ్చి గొడవ చేశారు చాలా. ఇక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని ఈ అబ్బాయి ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ కాకుండా వాళ్ళు వినలేదు. చేద్దాం అనుకుంటే కన్విన్స్ కాలే వాళ్ళు. అయితే వద్దని చెప్పేసి మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చెయ్యం, మాకు అవసరం లేదు, మీ క్యాస్ట్ మేమే అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అయితే వీడు చాలా డిప్రెషన్ లో పోయేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుండు. ప్రస్తుతానికి అయితే బతికే ఉండు, అటెంప్ట్ చేసుకుండు. అమ్మాయి వేరే పెళ్లి చేసుకుండు. అంటే అమ్మాయికి ఇష్టమే వీడంటే, కాకపోతే అమ్మాయి చాలా ట్రై చేసింది. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మేము చనిపోతాం అది ఇది అని చాలా వేరిచ్చేసి అమ్మాయిని మార్చేసారు, పెళ్లి చేసేసారు. కాకపోతే ఇప్పుడు అమ్మాయి అంత లేదు, ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టు అమ్మాయి ఉంది. వీడు ఇప్పుడైతే హ్యాపీ ఉండు, అమ్మాయి కొంచెం అటు ఇటు ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు ఎట్లుందంటే లవ్ సిచ్యువేషన్, అదే బ్రో, అమ్మాయి అబ్బాయి ప్రేమిస్తారు అనుకో, పేరెంట్స్ అమ్మాయి సిన్సియర్ ఉంటే అబ్బాయి సిన్సియర్ ఉంటే అమ్మాయి, అట్లా ఏదో ఒకటి మొత్తం ఫాల్ట్ అయిపోతారు జనాలు. అసలు ఎట్లా ఉండేది అర్థం కావట్లేదు. సిన్సియర్ ఇద్దరు ట్రూగా ఉన్నప్పుడు పేరెంట్స్ ఒప్పుకోవడానికి ట్రై చేయట్లేరు. వాళ్ళకి అర్థం చేసుకొని చేస్తే ఎవరికైనా అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోనే మ్యారేజ్ లైఫ్ మంచిగా ఉంటది. మాట్లాడుకోవాలంటే జనరల్ గా. అసలు ఈ జనరేషన్ లో కూడా ఇంకా క్యాష్ ఫీలింగ్ తోడు ఉన్నారంటే అసలు చాలా అసలు అదే ఇప్పుడు రీసెంట్ గా చూస్తే లాస్ట్ 1-2 days బ్యాకే ఒక న్యూస్ లో అయింది, క్యాష్ వల్ల లో క్యాస్ట్ వాళ్ళ చిన్న పిల్లని చంపేసి 2 ఏళ్ల పాపని. అది న్యూస్ లో వచ్చింది. ఇక అసలు ఎట్లుందంటే ఇప్పుడు జనరేషన్, మనం అంతరిక్షాన్ని మీదకి వెళ్ళినా సరే ఒక క్యాస్ట్ వాడు మాత్రం మన దగ్గర కూడా రాని, ఇంకా ఇప్పటికి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం. ప్లస్ క్యాష్ ఫీలింగ్ ఓన్లీ ఇండియాలోనే ఉంటది. ఏ అదర్ కంట్రీస్ లో అయినా సరే వాళ్ళు రిలీజన్ చూస్తారేమో కానీ క్యాష్ అస్సలు చూడరు వాళ్ళు. అసలు లేదు ఫస్ట్ వాళ్ళ క్యాష్ అనేది. మన ఇండియాలోనే అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి.